Hey guys, welcome back to the new vlog. This is Mr. Charan from Chandragiri. So after a long gap ఛానల్లో ఫుల్ vlog అప్లోడ్ చేయడం. సో ఎందుకు ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేదంటే మన ఐఫోన్ ఎక్స్ అయితే పగిలిపోయింది అనమాట. సో దానివల్ల అప్లోడ్ చేయలేదు. రైట్ ఫోన్లో షార్ట్స్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఈ రోజు vlog వచ్చేసి మనకు thumbnail చేసిన మీకు అర్థమైపోయింది కదా, వినాయకుడి నిమజ్జనం. ఎస్, ఈ రోజు అయితే డే 9 సెప్టెంబర్ 4th డేట్. ఈ రోజు అయితే ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఎన్ని రోజులు వినాయక చవితి హడావిడి ఇది అదంతా ఉన్నింది. ఈ రోజు అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది అనమాట. సో నిమజ్జనం vlog అప్లోడ్ చేసి మన టీంలో ఎంతమంది ఉన్నారు, నిమజ్జనం ఎలా జరిగింది అన్నది అయితే వీడియో చేసి ఫుల్ vlog అప్లోడ్ చేద్దామని ఇస్తున్నా. అదొక మెమరీ అనమాట. ఎవరికైనా వినాయక చవితి నిమజ్జనం అంటే ఒక యూత్ ఫెస్టివల్, ఒక మెమరీ అది. సో ఆ మెమరీ మిస్ అవ్వకూడదు, ఎలాగైనా రికార్డ్ చేసి vlog చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు vlog చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను రికార్డ్ చేసేది కూడా వేరే మా ఫ్రెండ్ ఫోన్లో అనమాట. సో మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, మొత్తం ఫస్ట్ లాస్ట్ నుంచి ఎండ్ వరకు. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, నేనైతే అక్కడికి వెళ్తాను, ఎలా చేస్తున్నారు ఏంది అనేది చూస్తాను అనమాట. సో మీరు ఫస్ట్ నుంచి ఏం జరిగిందంతా చూపిస్తా, కొంచెం ఎక్కడ చేస్తారు అని చెప్తా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి మాత్రం పెట్టుకోండి. గొంతు కూడా బాగాలేదు, మీరు అర్థం చేసుకోండి ఎందుకు. అది కాకుండా ఈ రోజు అయితే మన ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 1 year అయితే అయింది, యానివర్సరీ లాగా అనుకోండి. లాస్ట్ వినాయక చవితికి మనం వీడియో అప్లోడ్ చేస్తాం. సో ఈ వినాయక చవితికి మళ్ళీ నిమజ్జన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో రిమైనింగ్ వీడియోస్ అయితే ఎందుకు అప్లోడ్ చేయలేదు మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఐఫోన్ ఎక్స్ అయితే పగిలిపోయింది. సో హోప్ ఈ వీడియోని మీరు చూసి సేమ్ రెస్పాన్స్ ఇస్తారనేసి కోరుకుంటున్నా. మీరు మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో మీట్ నిమజ్జనం. ఎక్కడికి పోతున్నావు? నిమజ్జనానికి అంటిమాలు కడతారు కదా, వాటి కోసమే వచ్చాము. నేనే కాదు, ఇద్దరు వచ్చాము, ముగ్గురం. వీడు సందీప్, హాయ్ బ్రో, ఆర్గనైజర్ అనమాట వీడే. బాలు హాయ్ చెప్పు మామూలుకి. పొదల్లోకి గడుకొచ్చాడు సందీప్. మొత్తం అంటిమాలు ఉన్నాయి చుట్టూ, ఈ పక్క చూసి కనిపిస్తున్నాయి కదా, బ్యాక్ సైడ్ మొత్తం. ట్రాక్టర్కి ఈ సైడ్ ఆ సైడ్ 2 కావాలంట. రప్ప రప్ప వేయడమే. ఈ నిమజ్జనానికి ఎవరన్నా అడ్డుపడితే రప్ప రప్ప వేసేయడమే. వినాయకుడు చూసుకోవాలి రే. కానీ ఫైనల్లీ ఒకటైతే అయిపోయింది అనమాట. ఇంక సెకండ్ చూస్ చేసుకోవాలి. దీనికేం సేపు పట్టింది, ఇంక సెకండ్ దానికి ఎంత సేపు పడుతుందో. సెకండ్ వన్ ఫినిష్డ్ అయిపోయాయి, అంటుమలు అయితే కొట్టేశారు. వీటిని కొట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని ఎలా తీసుకెళ్ళడం అనేది మాకు పెద్ద టాస్క్ ఇది. ఇంకా ఆలోచిస్తుంటే ఎలా వెళ్ళలేదు, ఇంకా బండిలో తీసుకెళ్ళామని డిసైడ్ అయిపోయాం. జాగ్రత్తగా ఎవరిని కొట్టకుండా సరేనా. ఓకే, మేనేజర్, ఆర్గనైజర్ అన్ని హెడ్, ఈవెంట్ ఆర్గనైజర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఎలా టర్న్ చేస్తున్నా బ్రో. ఇంకా మేము అట్టిమాలు కొట్టుకొచ్చే టైంలోనే మన వాళ్ళు అయితే మండపంలో ఉన్న దేవుడిని అయితే ట్రాక్టర్ అయితే ఎక్కించేశారు. అండ్ వీడు చూడండి ఇంకా బాధతో పాపం చిన్నపిల్లల గుడ్డను కూడా చింపేస్తున్నాడు. డైలీ ఒక 6:30 to 7:30కి వచ్చి అలా మనం మండపం దగ్గరికి వచ్చి జస్ట్ అందరూ ఉంటారు, కలిసి ఉంటాము. జస్ట్ ఈరోజు వస్తుంటే సైలెంట్గా ఏం లేనట్టు ఒక్కసారి మండపం సైడ్ చూపిస్తుంది డైలీ. సో ఇవి అయితే బిఫోర్ 9 days అయితే చూస్తాం, వ్యూ ఆఫ్టర్ 9 days చూస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు వినాయకుడు చూస్తామో తెలీదు. సో దిస్ ఈజ్ వ్యూ. సో నేను పైకి వెళ్ళిపోతా, ఒకసారి చూపిస్తాను మీకు కూడా. మన డెకరేషన్ చూపించలేదు. ఇదే అనమాట మా డెకరేషను. సో వినాయకుడు మనం ఓపెనింగ్ వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే చెప్పా కదా ఐఫోన్ ఎక్స్ అయితే పడిపోయింది. సో అట్లీస్ట్ నిమజ్జనం వీడియో అన్నా పెట్టాలి అనే ఉద్దేశంతోనే పెడుతున్నాను నేనైతే. సో ఈ ప్లేస్లో ఉన్న వినాయకుడు వచ్చి మనకి ఎగ్జాక్ట్లీ పక్కన ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, మీకు కనిపించలేదు. యా ఇదిగో ఈ స్పాట్లో ఉన్నాడు. జస్ట్ ఒక 1/2 hour లడ్డు వేలం కూడా చేస్తారనమాట, అది కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. లాస్ట్ ఇయర్ వచ్చి ఎంత పోయింది? 11,000. లాస్ట్ ఇయర్ అయితే 11,000 పోయింది. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 20K టార్గెట్ ఉన్నాయి, చూద్దాం. సో గైస్ మీకు అగ్గిపెట్టి మచ్చ తెలుసు కదా, మా వాడు అగ్గిపొల్ల మచ్చ అనమాట. మా వీడి పేరు కార్తీక్ అనమాట. ఏ వీడియో పెట్టమంటావు? నేను పెట్టేసానా? డాన్స్ భలే చేసేవారా నువ్వు? వీడి డాన్స్ ఒకటి పెడతా చూడండి, మా వాడు చంపేయాడు అసలు. ఏం చదివారా నువ్వు బీటెక్లో? ఈసీ చదివేసి ఈడికి వచ్చి ఎలక్ట్రికల్ పని చేస్తున్నాడు మా వాడు అంటాడు. బ్రో నువ్వు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద మిస్టర్ చరణ్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. సబ్స్క్రైబ్ చేయట్లేదయ్యా మా వాళ్ళు, చెప్తాను. చేస్తారు,
ఆల్రెడీ 700 300 మామూలు పెంట పని చేశారు. ఏం పని చేసి చెప్పరా? బ్యాన్ సెట్ ఆడరా? ఏమైంది? సో వీళ్ళు ఏం చేశారంటే పండగ 1 month ముందే బ్యాన్ సెట్ మాట్లాడి పెట్టుకునేసారు అనమాట, తక్కువ రేట్ వస్తుంది అనేసి. వాళ్ళు ఏం చేశారు, లాస్ట్కి హ్యాండ్ ఇచ్చేసారు. లాస్ట్కి అట్లా ఉంటుంది. ఎప్పుడు కానీ ఏది కానీ ముందు చేయకండి, తర్వాత లేట్ చేయకండి. ఎప్పుడు కానీ ఆ టైంలోనే చేసుకోండి పనులు, సరేనా? ఏం చూస్తారా? సో లాక్ తీసంటే అందరూ వచ్చేసారనమాట. పిల్లలు ఫుల్ హడావిడిలో ఉన్నారు పిల్లలు అయితే. సరే బా కమలాసన్ అనిపిస్తుంది. లడ్డు 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 వేలంపాట జస్ట్ ఒక హాఫ్ అవర్లో లడ్డు వేలంపాట కూడా అయిపోతున్నారు అనమాట. ఆ వేలంపాట ఎంతకు పోతుంది, మనం కూడా పాడతామో లేదో కూడా చూడండి మీరైతే. సో నేను కూడా పాడాలనే ఉన్నా, బట్ మన దగ్గర డబ్బులు లేవన్నమాట. ఎలాగైనా పాడుతున్నాం. లడ్డు వేలం పాడరా. 1,30,000 ఒకటేసారి. ఏదో బ్యాచ్ కట్టుకుంటున్నారు పిల్లకాయలు, మనం కూడా తీసుకున్నాం. బ్యాండ్ కూడా ఇచ్చారనమాట మనకి. ఏముంది పైన మోరియా. సో మనం కట్టుకెళ్తాం. ఇంకా ఫైనల్లీ చాలా డిస్కషన్ తర్వాత మా లడ్డు వాళ్ళ పాట అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే దేవుడి పాట 1116 అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకెంతకు పోయింది మీరే చూసేయండి. ఫైనల్లీ 30,300 అయితే ఎండ్ అయిపోయింది మా లడ్డు పాట. మీకు అప్పుడే బ్యాండ్ సెట్ క్యాన్సిల్ అయిందని చెప్పాను కదా, బట్ మా పిల్లలు అయితే బ్యాండ్ సెట్ లేకుండా దేవుని కదిలిచ్చేది అన్నారు. ఎలాగొల్ల పెద్దవాళ్ళు అయితే బ్యాండ్ సెట్ని అయితే అరేంజ్ చేసేసారు లాస్ట్కి. బట్ వీళ్ళు వచ్చే టైం అయితే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. ఇంకా 9:30కి మా వాళ్ళు అయితే దేవుడికి పూజ చేసి వచ్చిన నైవేద్యాలన్నీ దేవుడికి పెట్టేసి అప్పుడైతే ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు. బట్ ఊరేగింపు మధ్యలో ఇట్లా టపాసులు అని చెప్పి మళ్ళీ ఆపేశారు ఊరేగింపుని. ఇంకా అన్ని కార్యక్రమాలు ముగించుకొని దేవుడైతే ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయాడు. ఇంక ఇప్పుడు స్టార్ట్ మామూలు భజన. ఫస్ట్ అయితే ప్రసాదాల భజన అనమాట. ఒకసారి మీరే చూడండి ప్రసాదాలు అయితే ఎలా పంచారు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మరీ ఘోరంగా వీళ్ళైతే అనిపించిన కారు, బస్సు, ప్రైవేట్ బస్సు, టెంపో ట్రావెల్స్ ఏదని లెక్క లేకుండా వచ్చినట్టు రోడ్లోనే ఆపేసి ప్రసాదం అయితే పంచారు. అన్న ఇలా చేస్తే పోలీసులు ఎక్కడ వస్తారని ఆలోచిస్తుంటే పోలీసులు కూడా వచ్చేసారు మధ్యలో. వాళ్ళ కారు కూడా ఆపేశారు వీళ్ళైతే. ఇంత ఘోరంగా ఉన్నారంటారా బాబు. సో గైస్ టైం అయితే ఎగ్జాక్ట్లీ 12 o'clock అనమాట. మన దేవుడు మాత్రం స్వీట్స్లో ఉంది. ఇంకా డే కూడా మారిపోయింది. ఎప్పుడు ఏమవుతా చేస్తారో మనకేది. 12 అయితే అయిపోయింది. మా దేవుడే లేట్ అనుకుంటే ఇంకా ఘోరంగా వీళ్ళైతే ఊరేగింపులో ఎదురుగా ఇంకో దేవుడు అయితే వచ్చింది. అసలు ఏమన్నా కానీ ఈ వ్యూ అయితే భయంకరంగా ఉంది. ఈ పక్కకు వినాయకుడు, ఈ పక్కకు వినాయకుడు. మా ట్రాక్టర్ డ్రైవరు కర్మ కర్త క్రియ కామగుడు అంటే ఫస్ట్ ఇన్ పేరు వస్తుంది అనమాట. మన ఆత్రంలో జరుగుతుంది ప్రతిసారి ఈసారి చాలా మొత్తం మనమే చూసుకుంటాం. ఇంకా ఫైనల్లీ 1 to 1:30 మధ్యలో అయితే మేమైతే నిమజ్జనం చేసే ప్లేస్కి అయితే వచ్చేసాం. మేము వచ్చేసరికి ముందుగా మనకు వినాయకుడు అయితే ఉంది. ఇంకా ట్రాక్టర్ అయితే పట్టలేదనేసి ఎలాగోలా ఇరికించుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఒకసారి మీరే చూడండి ఎంతమంది వచ్చారో. ఆల్మోస్ట్ 1:30 అవుతుంది టైం, బట్ ఎంతమంది వచ్చారో నిమజ్జనానికి. మరి గణేష్ నిమజ్జనం అంటే మినిమం ఉంటుంది అనమాట. అసలు ఇంతమంది నేను అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంతమంది వస్తారనేసి. అది ఈ టైంలో ఇంకా ఎంతో ఆనందంగా సంతోషంగా కలిసి మెలిసి 9 రోజులు కలిసి పూజ చేసుకున్న దేవుణ్ణి అయితే నిమజ్జనం చేసే టైం అయితే వచ్చేసింది. ఎంతోమంది సాడ్గా ఉన్నారు, బట్ మళ్ళీ కమ్బ్యాక్ నెక్స్ట్ ఇయర్ ఇస్తాడనేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇంకా లాస్ట్ పూజ అయితే ఆఫర్ చేసేసి దేవుణ్ణి అయితే నిమజ్జనం చేసేస్తున్నాం. గాయ్స్ వెయిట్ మీరు ఇంత వీడియో చేశారంటే మీరు ఒకటి మిస్ అయ్యారు. అదే మన నిమజ్జనంలోనే ఫేమస్ అయిన డ్యాన్సెస్. మీకు డ్యాన్సెస్ అయితే నమ్ముతారు లేదో, ఒక వీడియో ఫుల్ వ్లాగ్ పెట్టినా కూడా సరిపోతుంది. అన్ని డ్యాన్సెస్ ఉన్నాయి. బట్ వీటన్నిటిలో మెయిన్ అయితే కొన్ని క్లిప్స్ కట్ చేసి పెడతా. లాస్ట్లో డ్యాన్సెసే ఉంటాయి, ఏముండదు అనమాట. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసి పెట్టండి. ఇంక మొదలెడదామా?